My precious brothers and sisters, I am so happy to be with you all and to speak to you about the fruits of the Holy నా Spirit. అమూల్యమైనటువంటి సహోదర సహోదరులారా, మీరు అలాగే నేను మీతో కూడా ఉండడం నాకు చాలా సంతోషం. ఈ రోజు పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి మనము ధ్యానం Peace చేసుకోబోతున్నాం. is very much needed in everybody's life. సమాధానము ప్రతి ఒక్కొక్కరి జీవితంలో చాలా అవసరమై ఉన్నది. How to have this peace? మీరు ఏ విధంగా ఈ సమాధానాన్ని కలిగి ఉండగలరు? If you read Isaiah chapter 26 verse 3, it says, those whose mind is stayed on the Lord, they will have this peace. యెషయా గ్రంథము 26:3 ఎవని మనస్సు నీ మీద అనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. And those who trust him will also have this perfect peace. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి అతడికి పూర్ణ శాంతి గలవానిగా చేస్తూ ఉన్నాడు. How we can receive this peace? ఏ విధంగా ఈ సమాధానాన్ని మనము If పొందుకోగలం? you read Psalm 29 verse 11, it says, the Lord will bless his people with peace. 29వ కీర్తన 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించునని వ్రాయబడి When we ఉన్నది. accept Jesus as our Savior and we become closer to him, automatically the peace that passeth all understanding will fill our hearts. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో వెంటనే ఈ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. See, Titus 2:14 says, Jesus gave himself as a sacrifice for us on the cross and redeemed us from every lawless deed and purified us and made us his own people, zealous for good work. తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. This is the only way to receive God's peace, God-given peace. ఇది ఒకే ఒక మార్గము, దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని పొందడానికి. When we accept Jesus as our Savior, looking unto the cross where he gave his life for us and shed his blood for us and become new people. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము సొంత రక్షకుడిగా మనము అంగీకరించినప్పుడు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన ప్రజలుగా మనము When మార్చబడతాము. our lives are completely transformed, this peace will come and occupy us. ఎప్పుడైతే మన యొక్క జీవితం అంతా కూడా రూపాంతరపరచబడుతూ ఉన్నదో ఈ సమాధానము మనల్ని వచ్చి ఆవరిస్తున్నది. And secondly, how you can be blessed with this fruit of the Spirit, peace. రెండవదిగా ఈ యొక్క ఆత్మ ఫలమైనటువంటి సమాధానము చేత ఏ విధంగా మీరు If you read నింపబడగలరు? Philippians chapter 4 verse 7, it says, through Christ Jesus, only through Christ Jesus, no other way, will guard your hearts and minds when we are going through all kinds of worries and cares. Very easily we lose our peace. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 మనం చదువుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం అనేకమైనటువంటి సమస్యల గుండా వెళుతూ ఉన్నామో మనకున్నటువంటి సమాధానం అంతా కోల్పోతూ ఉన్నాం. అయితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలి ఉంటున్నది. The peace that passeth all understanding comes from the Lord Jesus Christ. సమస్త విధమైనటువంటి సమాధానము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలన He మనకు himself is the దొరుకుతూ peace. ఉన్నది. ఆయనే సమాధానకర్త He is the Prince of ఆయన Peace. సమాధానకర్త ఉన్నాడు. So when you are filled with the presence of God, through the forgiveness you get from the cross, the peace will come and fill your heart. ఎప్పుడైతే కల్వరి శిలువలో నుండి మీరు క్షమాపణ పొందుకొనుచున్నారో ఆ సమయంలో దేవుని యొక్క సమాధానము మీ హృదయాన్ని నింపుతూ ఉన్నది. Nowadays, many young people, even elder people, they lose their peace and say they are under depression. చాలా మంది యవనస్తులు, ఎందుకు పెద్దవారు కూడా వారు సమాధానాన్ని కోల్పోయి చాలా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. Worries of this world, ఈ లోక సంబంధమైనటువంటి cares of the lives. వారి యొక్క జీవితంలో ఉన్న విచారములను బట్టి. But let me read this verse for you. It's a beautiful verse, Philippians 4, 6 and 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7
be anxious for nothing. దేనిని గూర్చి చింతపడకుడి కానీ Instead of looking into the problems and anxieties of our lives all the time, look to Jesus who can deliver you from all the problems, all the depression, all the cares of the world through his marvelous peace. ఎప్పుడైతే ఈ లోకములో ఉన్నటువంటి గందరగోళాలు, ఈ లోకములో ఉన్నటువంటి వేదన అవన్నీ కూడా మీరు వాటి నుంచి పరిత్యజించాలంటే ఆయన తన యొక్క సమాధానం చేత నింపుతూ ఉన్నాడు. That's why the word of God says in Psalm 121 verses 1 and 2, always look to the hills from where the help comes. 121వ కీర్తన మొదటి 2 వచనాలు, కొండల తట్టు నా కన్ను తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవాయే నాకు సహాయం చేయువాడు. What is that hill? That is Jesus Christ. ఆ కొండనగా ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తే. First Peter chapter 5 verse 7 says, cast all your care upon him, for he cares for you. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నది, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. How I receive this divine peace in my life? That may be your question too. I would like to answer that also. నేను ఈ యొక్క సమాధానాన్ని, దైవికమైన సమాధానాన్ని ఏ విధంగా పొందుకోగలను మీ ప్రశ్న. As we read in the Bible, when we go through the path of following Jesus, we have to face many temptations and tribulations. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము వెంబడించడం ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి వేదనలు మార్గం గుండా వెళ్ళాల్సి వస్తుంది. I have walked through the valley of death many times. నేను కొన్నిసార్లు మరణం గుండా కూడా వెళ్ళాను. When I got married, I lost 2 children. నాకు వివాహమైన తర్వాత 2 One సంతానాలు was కోల్పోయాను. miscarriage. మరి గర్భస్రావం ఏర్పడింది. The second one was stillborn child. మరి ఎదగలేని బిడ్డ జన్మించింది. Oh, people are mocking at me. అంత మాత్రమే కాదండి, In the midst of that, God gave me peace. ఇలాంటి సమయంలో కూడా దేవుడు నాకు సమాధానం How ఇచ్చాడు. I got the peace? ఏ విధంగా ఈ సమాధానం వచ్చింది? I was looking unto God Almighty, నేను సర్వశక్తి కలిగిన దేవుని వైపే చూశాను. my precious Lord Jesus Christ. నా అమూల్యమైన ప్రభువైన యేసు వైపు చూశాను. Yes, my Lord will not let me down. అవును, నా ప్రభువు నన్ను ఏ మాత్రం క్రిందికి నెట్టివేయలేదు. He has given me the peace. ఆయన నాకు సమాధానం He will అనుగ్రహించాడు. surely bless me with children. ఆయన నిశ్చయంగా నాకు సంతానాన్ని దీవిస్తాడని Yes, విశ్వసించాను. my belief was not in vain. అయితే నేను విశ్వసించింది ఏ మాత్రం కూడా వృథా కాలేదు. It gave blessing after blessing. ఆ తరువాత ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు. Yes, through the peace we have in Jesus, Yes. we can receive God's abundant blessing. యేసుక్రీస్తులో ఉన్నటువంటి సమాధానము ద్వారా మనము సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు God పొందుకుంటున్నాం. gave me the best son, best daughter. దేవుడు అద్భుతమైన మంచి కుమార్తెను అనుగ్రహించాడు. Those who are mocking at me were wondering how this has happened to this girl. చూసినటువంటి వారు ఈమెకు ఇవన్నీ ఎలా సంభవించాయని Yes, ఆశ్చర్యపోతున్నారు. because of the peace of God, your life will be blessed in a beautiful way. అవును, దేవుని యొక్క సమాధానం ద్వారా మీ యొక్క జీవితము అద్భుత రీతిగా నడిపించబడుతుంది. Psalm 23 verse 4 says, 23వ కీర్తన 4వ వచనం తెలియజేస్తున్నది, when you are going through all sorts of worries and care, the peace which the Lord has given you will give you comfort and solace in your heart too. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి వేదనల గుండా దేవుని యొక్క సమాధానము మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. Because God is our shepherd. ఎందుకనగా యెహోవా నా కాపరి అయి And ఉన్నాడు. He will bless us with such a kind of peace that passeth all understanding. అలాంటి సంపూర్ణమైనటువంటి సమాధానమును దేవుడు మనకు Even అనుగ్రహిస్తున్నాడు. today, my precious brothers and sisters, if you say you don't have peace, young people, if you have lost all your peace, come to Jesus. నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి యవ్వన బిడ్డలారా, ఒకవేళ మీ సమాధానం కోల్పోయినట్లయితే మీరు యేసు వద్దకు రండి. As David says, you also have Him as your shepherd. మీరు దావీదు సెలవిచ్చిన రీతిగా ఆయన మీకు కూడా కాపరిగా He will ఉండగలడు. never let you down. ఆయన ఎప్పుడు మిమ్మల్ని క్రిందికి నెట్టి. Hallelujah. హల్లెలూయా. What a good God we have. ఎంత గొప్ప మంచి దేవుని కలిగి ఉన్నాం. And the next one is very marvelous one. మరొకటి అద్భుతమైనటువంటి కార్యం.
If you read James 3:18, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం it చదివినట్లయితే says, "The fruit of righteousness is sown in peace by those who make peace." యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను. Those who have righteous life will have peace. ఎవరికైతే నీతి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారో వారికి సమాధానం Righteous life is liked by the Lord. ఈ యొక్క నీతి అనేటువంటిది దేవుని ద్వారా వచ్చేటువంటి జీవితం. His people should walk in righteousness. That's what Jesus loves to see in his people. ప్రజలు ఎప్పుడైతే నీతి కలిగిన మార్గంలో నడుస్తారో అదే ప్రభువైన యేసుకు చాలా ఇష్టం అండి. And Hebrews 12:14 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 మనం చూసినట్లయితే "Pursue peace with all people and holiness, without which no one will see the Lord." అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. Yes, we have to have a righteous life, then we'll have peace. అవును, మొదటగా మనకు నీతి కలిగిన జీవితం కావాలి, ఆ తర్వాత మనకు సమాధానం This వస్తుంది. is given by the Lord God himself to all the people who walk in ఎవరైతే నీతి righteousness. మార్గంలో నడుస్తూ ఉన్నారో అలాంటి వారికి దేవుడు యొక్క సమాధానం దయచేస్తున్నాడు. See, David writes in Psalm 85 verse 10 says, "Both righteousness and peace have kissed each other." They are so close to each other, righteousness and peace. దావీదు అంటున్నాడు 85వ కీర్తన 10వ వచనములో నీతి సమాధానము ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనొచ్చు ఉన్నాయి, చాలా దగ్గరలో ఉంటున్నాయి. John 14:27 we read like this, that the word of God says, "The Lord Jesus says, I leave with you my peace." యోహాను సువార్త 14:27లో ప్రభు సెలవిస్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. When you have this peace with righteousness at home, it will be a sweet ఎప్పుడైతే మీ యొక్క home. హృదయంలో మీ యొక్క గృహంలో ఈ శాంతి సమాధానం నీతి ఉంటుందో అది సుమధురమైన గృహం. Even when the devil brings lot of problems and difficulties, when you have this peace that passeth all understanding, the fruit of the Spirit, you can go through that and win Satan and crush him down by the power of God. సాతానుడు అనేకమైనటువంటి గందరగోళాలు సృష్టించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి ద్వారా మీరు ఆ సాతాన్ని జయించగలరు. That's what we read in Romans 16:20. It says, "The God of peace will crush Satan, who is the root cause for all evil, under your feet shortly." రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో అదే మనం చదువుతున్నాము. సమాధానకర్తయగు దేవుడు తానే శీఘ్రముగా సాతానుడు మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించునంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. When we are filled with God himself so much, we will be having this peace and enjoying the peace, the God-given peace, in a righteous manner. ఎప్పుడైతే మనము దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క సమాధానము ద్వారా మనము జీవించినట్లయితే నీతి కలిగిన Let me read one verse and close the message. ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. If you read 1 Corinthians 13:10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో that which is perfect has come, that is Jesus Christ. When you are filled with him and the righteousness and the fruit of the Spirit, what will happen? Then that which is in part in your life will be done away. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు పూర్ణము కానటువంటిది అన్నీ కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. So my friends, have Jesus with you all the time. కనుక నా ప్రియ స్నేహితులారా, మీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువైన యేసుని కలిగి ఉండండి. Don't go to negative things and looking into that all the time. ఎల్లప్పుడూ ప్రతికూలమైన విషయాల గురించి ఆలోచన చేసి వాటిని But వెంబడించకండి. have the practice of looking into Jesus on the cross. He has given you that peace. When you look at him, you'll be filled with the divine peace all the time. ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తుని కల్వరి శిలువలో చూసినట్లయితే దైవికమైన సమాధానం మనకు దయచేస్తుంది. When you are filled with this peace, you will be able to supply this peace to all the ఎప్పుడైతే మీరు others. ఈ సమాధానం చేత నింపబడుతూ ఉన్నారో మీరు కూడా ఇతరులకు ఈ సమాధానం పంచవచ్చు. God's peace will be there. దేవుని యొక్క సమాధానం మీతో ఉంటున్నది. And all the people around you will feel the same blessings. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఈ ఆశీర్వాదాలను పొందుకోగలరు. At all times you can have this peace and enjoy God's presence. ఎల్లప్పుడూ ఈ సమాధానం చేత నింపబడే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మీరు అనుభవించవచ్చు. What a blessed life to have this fruit of the Spirit, ఈ peace. యొక్క ఆత్మఫలమైన సమాధానం అనేటువంటి వరము కలిగి ఉండడం ఎంత మంచిది చూడండి.